నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్ డిఎస్ఆర్ పాయింట్. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. కారణం ఏంటి అంటే రాష్ట్రంలో ఏదో రాజకీయ సంక్షోభం వచ్చేసిందని అర్జెంటుగా ఒక పార్టీ పెట్టాలని, ఆ పార్టీ ద్వారా ప్రజల్ని ఆదుకోవాలన్నటువంటి ఒక తపంతో ఉన్నానని చెప్పడమే కాకుండా సాదిక్ అనేటువంటి ఒక వ్యక్తి వివాదాన్ని తెర మీద తీసుకొస్తూ ఇటు మత మార్పులకు సంబంధించినటువంటి ఒక అంశాన్ని చాలా కీలకంగా ప్రస్తావించారు. హిందూ మతాన్ని కించపరిచే విధంగా, హిందువులని బలవంతంగా కన్వర్ట్ చేసేటటువంటి ఏ విధమైనటువంటి చర్యలనైనా, లేకుంటే హిందూ సాంప్రదాయాల్ని భంగం కలిగించేటటువంటి ఏ చర్యలనైనా నేను అడ్డుకుంటాను, అది ఎవరైనా కూడా క్రిటిసైజ్ చేస్తాను అని నేను అపోజ్ చేస్తానని నేను విన్నవించుకుంటా ఉన్నా. మరొక విషయం కూడా నేను ప్రస్తావిస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఇది కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామే. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంఘ పరివార్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేకుంటే మిగతా బీజేపీ కానీ గట్టి చర్యలు తీసుకుంటా ఉంటే, ఇటువంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం, సంఘ పరివార్ కేంద్ర నాయకత్వం అహర్నిశాలు పనిచేస్తూ ఉంటే రాష్ట్ర బీజేపీ యూనిట్ నిద్రపోతా ఉంది. ఎందుకు నిద్రపోతా ఉంది? మీ పదవులు కాపాడుకోవడం నిద్రపోతున్నారా? లేకుంటే వేరే ఇంకేదైనా ఎక్స్ట్రేనియస్ కన్సిడరేషన్స్ మీరు చంద్రబాబు నుంచి పొందుతున్నారా? ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంటే స్టేట్ లీడర్షిప్ దీన్ని స్పెక్టేటర్గా చూస్తూ ఉంది? దీనిలో మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్నటువంటి విషయాన్ని నేను బీజేపీ స్టేట్ లీడర్షిప్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. ఇక రాష్ట్రంలో చివరిగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా, ఎక్కడ ఏ అన్యాయం, ఇటువంటి అన్యాయాలు ఎక్కడ ఏం జరిగినా కూడా విజయసాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ముందుంటాడు, ఈ అన్యాయాలని ఖండిస్తాడు, వీటి మీద ఉద్యమిస్తాము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, గతంలో 2014 నుంచి 2024 వరకు మీరేం చేశారు అని నన్ను అడగొచ్చు. నేను కాదు ముఖ్యమంత్రి, నేను అధికారంలో లేను. అధికారం అంటూ వస్తే ఇటువంటి సాదిక్ లాంటి వాళ్ళకి యూపీలో ఏ ట్రీట్మెంట్ ఉంటుందో మా ప్రభుత్వంలో కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నొక్కి నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో రౌడీజం కానీ, రేపులు కానీ, లేకుంటే ఇంకొక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏది కూడా సహించేది లేదు. అసలు విజయసాయిరెడ్డి కావచ్చు, లేదా ఈ రాష్ట్రంలో అంటే ఈ దేశంలో ఉన్నటువంటి నేతలు చాలామందికి ఒక కులమో, ఒక మతమో, ఒక ప్రాంతమో ఈరోజు ఎజెండాగా మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు అందరినీ సమానంగా చూస్తూ సమాన పరిపాలన చేస్తానని రాజకీయాల్లోకి వచ్చేటువంటి నేతలు చాలా తక్కువ ఉన్నారు. కారణం ఏంటి అనేది చూస్తే పార్టీలకు ఉన్నటువంటి ఒక కొన్ని, అంటే ఇప్పుడు మనం బీజేపీ చూస్తున్నాం. బీజేపీ అంటే ఒక హిందూ భావజాలం ఉన్నటువంటి పార్టీ, ఆర్ఎస్ఎస్తో కూడా కలిసి పనిచేసేటువంటి పార్టీ. దాని భావజాలం ఏంటి, బీజేపీ భావజాలం ఏంటి అనేది ముస్లిం మైనార్టీలో, అంటే క్రిస్టియను ముస్లిం మైనార్టీల్లో చాలా ఎక్కువ మంది దాని ప్రభావం ఉంటూ ఉంటుంది. వాళ్ళే ఎక్కువ దాన్ని ఈ పార్టీ విధానం ఇది అంటుంటారు. ఒక హిందూ ఒక రాజకీయ పార్టీని స్టార్ట్ చేసే ముందు ఈ దేశంలో మత మార్పుళ్ళు అనేటువంటి ఒక అంశాన్ని ప్రస్తావిస్తే, ఆ రాజకీయ పార్టీ స్థాపించేటువంటి వ్యక్తి ప్రజల కోసం పార్టీ పెడుతున్నాడా, మతం కోసం పార్టీ పెడుతున్నాడా అనేది ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమైంది ఎవరికైనా. ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి, రాజ్యాంగంలోని ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి? సమాన హక్కులు, సమాన భావాలు ఉన్నాయని చెప్తూ ఉందా? లేదంటే ఒక పార్టీ ఒక సిద్ధాంతాలకి కట్టుబడి ఒక పార్టీ పెట్టి ఆ సిద్ధాంతాల మీదే నడవాలని ఉందా?
ఓ మాజీ ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, రాజ్యసభగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక చాలా సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి వ్యక్తి, ఈ దేశం ఒక రాజ్యాంగం పూర్తి మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక మతాన్ని ప్రధానంగా తీసుకురావడం. ఇప్పుడు ఆ సాదిక్ అనేవాడు, వాడెవడు, వాడు ఏం చేశాడు, ఏంటి అనేది అందరూ ఆల్రెడీ చూస్తూ ఉన్నారు కొద్ది రోజులుగా. వాడిని ఎవడు సమర్థించడు, వాడిని సమర్థించాల్సిన అవసరం కూడా ఎవరికి ఉండదు. ఎందుకంటే వాడిది ఏం మతం, ఏ కులం, ఏ ప్రాంతం అనేది ఎవరికి అవసరం లేదు. వాడు ఒక నేరస్తుడు, వాడిని ఒక నేరస్తుడిగా మాత్రమే జోడిస్తారు, నేరస్తుడిగా మాత్రమే చూడాలంతే. కానీ విజయసాయిరెడ్డి నేరస్తుడా? విజయసాయిరెడ్డి ఒక పార్టీని రిప్రజెంట్ చేయాలనుకున్నటువంటి వ్యక్తి కదా. ఇలాంటి వ్యక్తి అంటే ఒక పార్టీ రిప్రజెంట్ చేయాలనుకుంటున్నటువంటి వ్యక్తి క్రిమినల్ కాదు. అతను గతంలో కొన్ని కేసులో జైల్లో ఉండొచ్చు, కానీ ఇలాంటి కేసుల్లో కాదు, సాదిక్ గాడ్ లాంటి కేసుల్లో కాదు. ఇతను ఒక క్రిమినల్, అంటే క్రిమినల్ రికార్డు ఉన్నప్పుడు కూడా అతను ఉన్నటువంటి ఏదో ఆర్థిక నేరాల్లో జైల్లో ఉండి వచ్చినటువంటి వ్యక్తి. అయితే ఇతను పార్టీ పెడుతున్నాడు అంటే ఇలా ఆర్థిక నేరాలు చేసి సుదీర్ఘకాలం జైళ్ళల్లో ఉండి బయటకు వచ్చి ఏది ఈజీ అంటే రాజకీయ పార్టీలు అనేది పరిస్థితి అయిపోయింది. చదువుకున్న వాడికి న్యాయం అంటే న్యాయశాస్త్రం తెలిసిన వాడికి, చదువుకున్న వాడికి, ఎక్కువ సొసైటీ మీద అవగాహన ఉన్న వాడికి ఈరోజు రాజకీయ పార్టీలు పెట్టాలన్న ఆలోచన రావటం లేదు. ఎందుకంటే ఏదన్నా చిన్న ఉద్యోగం దొరికితే, ఏదన్నా అవుట్సోర్స్ ఉద్యోగం జరిగినా బతుకుదాం అనుకుంటున్నారు. కానీ ఇలాంటి వయసు మళ్ళీపోయినటువంటి ఇలాంటి క్రిమినల్స్ అందరూ కూడా రాజకీయ పార్టీలు పెట్టాలనుకుంటున్నారు. పెట్టాలనుకునే టైంలో ఏం చేస్తున్నారంటే ఏదో ఒక సంఘటన ఉదంతంగా తీసుకుని ఒక హిందూ భావజాలాన్ని వెనకేసుకొచ్చి వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళని దూరం చేసి, అంటే సమానత్వాన్ని దూరం చేస్తున్నారు. రాజ్యాంగంలో రాసినటువంటి ఆర్టికల్స్ని కాకుండా వీళ్ళ వ్యక్తిగత స్వార్థం కోసం దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉదయం సోషల్ మీడియా నుంచి మనం చూస్తుంటే ఈ విజయసాయిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. అసలు విజయసాయిరెడ్డి 2 ఏళ్లుగా ప్రజల సమస్యల గురించి ఏనాడు బయటకు రాని కుక్క బొమ్మలు పెట్టారనుకుంటా. రాజీనామా చేస్తే ఆ స్థానం టీడీపీకి వెళ్ళిపోతుందని తెలిసినా మోసం చేసిన నీతి మారిన కుక్క బొమ్మ పెట్టారు. అది కుక్క బొమ్మ పెట్టారు. ఇక్కడ దశాబ్దాలుగా ఆ కుటుంబం కాళ్ళ కింద బతికినప్పుడు గుర్తురాని మతం ఇప్పుడు సొంత లాభం కోసం మతాలను రెచ్చగొడుతున్న విద్వేషపు కుక్క బొమ్మ పెట్టారు. ఇక్కడ నీది ఒక బతికేనా, దమ్ముంటే ప్రజా సమస్యల మీద పోరాడి మగతనం ఏంటో చూపించుకోవాలి. నేను వెళ్ళిపోయాను కదా, ఆ పార్టీ ఆ మనుషులు నాశనం అయిపోవాలనుకునే ఇలాంటి వాళ్ళను 100 మందిని చుట్టూ పెట్టుకున్నవాడు జగన్ అనేది ఇది ఒకటి. ఇదైతే వాస్తవానికి నేను ట్విట్టర్లో చూశాను. ఇదొకటే కాదు ఇతని మీద అంటే వేరే మతాలకి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇతని మీద పొద్దునుంచి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అతను వ్యవహరించినటువంటి విధానం అది. అంటే రాజకీయ పార్టీలు పెట్టుకోవడం, రాజకీయ పార్టీల ముసుగులో బ్రతకడం తప్పేం కాదు, కానీ కులాల మతాల మధ్య చిచ్చులు పెట్టడం, కులాల మతాలని రెచ్చగొట్టడం అనేది నిజంగా నేరం. ఎందుకంటే ఎవడో ఎక్కడో ఒక నేరం చేశాడు, వాడు నేరస్తుడు అంతే. వాడి కులం మతం లేదు, వాడు నేరస్తుడు అంతే. వాడి మతాన్ని నేరం చేసిన వాడిని నేరస్తుడిగానే చూడాలి, వాడి మతాన్ని చూడకూడదు. మతాన్ని చూస్తే ఆ మతంలో ఉన్న వాళ్ళందరినీ మనం ద్వేషించడం, ఆ కులంలో ఉన్న వాళ్ళని ద్వేషించడం కులంగా చూస్తే. సో అందుకని మతాన్ని మతంలా చూడండి, మనిషిని మనిషిలా చూడండి. మనుషుల కోసం మతం కానీ మతం కోసం మనుషులు కాదు అనేది రాజకీయ పార్టీ నాయకులు తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ. ఇప్పుడే C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసేసేయండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.